కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పు కోసం అంటూ ప్రచార ఆందోళన కార్యక్రమానికి పిలిపించింది. అందులో భాగంగా ఏలూరు నగర కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యంలో ఏలూరులో పాదయాత్ర జరుగుతూ ఉన్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, బీజేపీలు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, అధిక ధరలను అరికడతామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమో కానీ 40 లక్షల చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు మూతపడి 90 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. ఇవాళ దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడ్డారు. అధిక ధరలు తగ్గించకపోగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతా ఉన్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు సంగతి మాటించి ఈ వేటకి కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగం మీద, కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. భారత కార్మిక వర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని రద్దు చేసింది. కార్మికులకు యాజమాన్యాలకు కట్టు బానిసలుగా మార్చింది. కార్మికులకు కనీస వేతనాలు లేకుండా చేసింది. అలాగే రైతాంగానికి సంబంధించి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఢిల్లీలో 2020లో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనకబడింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర కేంద్రంలో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటినన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమను గత 5 సంవత్సరాలుగా ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. కానీ ఉక్కు కార్మికులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక వర్గం పోరాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దక్కించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రైతాంగం మీద, కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కూడా వ్యతిరేకించాలి. రేపు సెప్టెంబర్ 1వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రదర్శనలో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.